ఇప్పుడు యాంకర్ అనసూయ మీద మీరు కేసు పెట్టారని తెలిసింది కదా, అసలు ఎందువల్ల పెట్టారు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అనసూయ గారు జై శ్రీరామ్ అనేటోళ్ళందరినీ ఉద్దేశించి జై శ్రీరామ్ అనేటోళ్ళు ఒక ముసుగులో ఉన్న అసాల్టర్స్ అని చెప్పినారు. సో ఇండియాలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల మనోదేవాలు దెబ్బతీసినట్టు ఉంది కాబట్టి మేము పోయి బోరబండ పిఎస్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే పోలీసులు అనేది కేసు స్వీకరించారంటారా మరి? నేను ఈరోజే బోరబండ సిఐ గారితో కూడా మాట్లాడాను. ఆమె నార్సింగి పిఎస్ లిమిట్స్లో వాళ్ళ ఇల్లు వస్తున్నందుగా అక్కడ కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆమెను అక్కడ పిలిచి వార్నింగ్ ఇస్తారని కూడా చెప్పారు. సో ఈ 1-2 డేస్లో ఖచ్చితంగా ఆమె మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఆమె నుండి అపాలజీ వస్తుందని అనుకుంటున్నామండి. అంటే చాలామంది కూడా అనసూయ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? అంటే ఆమె ఏం తప్పు చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆమె తప్పు, అదే చెప్పిన ఇందాక కూడా చెప్పాను నేను, ఆమె ఏం తప్పు చేయలేదు అంటే ఆమె సెకండ్ వీడియో రిలీజ్ చేసేవారు కాదు. మేము కేసు నమోదు చేసినాక ఆమె మీద సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగినాక మాత్రమే ఆమె వచ్చి నేనేం మాట్లాడలేదు, నేను వాళ్ళని కించపరచలేదు, నా పైన ఎవరైతే అంటారో వాళ్ళపైననే నేను కండెమ్ చేసి వాళ్ళకి అగెన్స్ట్గా మాట్లాడానే తప్ప నేను హిందూ ధర్మంకి అగెన్స్ట్గా మాట్లాడేదని చెప్పారు. కానీ ఆమె అన్న వాక్యాలు మాత్రం వెనక్కి తీసుకొని అపాలజీ చెప్పాలనేది మా ప్రయత్నం. అపాలజీ చెప్పకపోతే ఇప్పుడు మేము చట్టపరంగా పోతున్నాం, అపాలజీ చెప్పకపోతే మా తరీకాలో మేము పోతాము. ఆమె ఎట్లా అపాలజీ చెప్పదు అనేది కూడా మేము చూస్తాం అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను అన్నట్టు. సెలబ్రిటీ అయినంత మాత్రాన లేదో పెద్దవాళ్ళని కాదు. ఇంకోటి అనసూయ అని సెలబ్రిటీ అనడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీడియా వాళ్ళు బ్రీఫింగ్లో కూడా అనసూయ అని సెలబ్రిటీ అనడం మానేయండి. షీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అన్ యాంకర్. ఆమె ఏదో ఇప్పుడు ఆపర్చునిటీస్ లేక ఇలాంటి వీడియోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా చేసి హైప్ పొందాలని చూస్తున్నారే తప్ప పెద్దగా ఏం లేదు. సో డెఫినెట్గా ఆమె నుండి అపాలజీ తెప్పించే తీరుతాము. హిందూ సంఘాల నాయకులు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు. డెఫినెట్గా మేము ఇది స్టేట్ వైడ్ ధర్నా చేసి చాలా పెద్ద సంఖ్యలో ధర్నా చేసి మరి ఆమెకి అపాలజీ చెప్పేలా చూస్తామండి. కాంట్రవర్సీ చేస్తేనే అనసూయ అని గుర్తుపడతారు, లేకపోతే అనసూయ అంటే ఎవరు గుర్తుపట్టరు. అనసూయ మీన్స్ కాంట్రవర్సీ మీన్స్ అనసూయ. సో ఏదైనా చేయండి, హిందూ ధర్మం మీద రాకండి. మీరు పొలిటికల్గా చేస్తారా ఏమన్నా చేయండి. ఈరోజు రేపు ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే హిందూ దేవుళ్ళపైన దూషించడం, దానివల్ల లైక్స్ కోసమో రీచ్ కోసమో వ్యూస్ కోసమో చేసాడు తప్ప ఇంకా ఏం లేదండి. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము చెప్పదలుచుకుంది ఏంది అంటే మేము ఇలాంటి రీల్స్ చేసి ట్రెండ్ అయిపోతాం అనుకునేటోళ్ళకి ఒక భయం క్రియేట్ కావాలి. మేము క్వశ్చన్ చేస్తే 10 మంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మా లైఫ్ రిస్క్లో ఉంటుంది, మా పైన కేసులు బుక్ అవుతాయి అనే భయం హిందూ ధర్మానికి అగెన్స్ట్గా మాట్లాడేటోళ్ళ పైన రావాలి అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఇట్లా హిందూ ధర్మంకి అగెన్స్ట్గా చేసినట్టయితే ఈ సెలబ్రిటీస్ ఎక్కడ కూడా లేదు. పొలిటిసైజ్గా చేసేదాని ప్రకారం ప్రకాష్ రాజు అది అయినా ఎట్లా అంటే ఒక యాంటీ నేషనల్ అయినాకు ఒక 4-5 రాష్ట్రాలల్లో దొంగ ఓట్లు ఉన్న నాయకుని గురించి మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన బెంగళూరులో ఓటు పోయింది మన ఎస్ఐఆర్ తర్వాత అని చెప్పుకొచ్చిండు. ఆయనకు మిగతా రాష్ట్రాలలో కూడా ఓట్లు ఉన్నాయి, అయినా కూడా సేమ్ థింగ్, ఆయనకి ఒక కంటెంట్ కావాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్కి అగెన్స్ట్గా ఆయన ధర్నా చేసిరు జంతర్ మంతర్లా. జార్ఖండ్లో కూడా స్టూడెంట్స్ అయ్యింది, మరి అక్కడ జార్ఖండ్కి ప్రకాష్ రాజ్ ఎందుకు పోలేదు? ఇదంతా ఒక ప్లాట్ఫామ్ పైన జరుగుతుంది. యాంటీ నేషనల్స్ అంతా ఒక దగ్గర చేరుతున్నారు. అనసూయ కూడా ఒక చిన్న క్యారెక్టర్ అందులో, అంతే. అంటే ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు నాన్ కానీ ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళందరూ కూడా హిందూ సంప్రదాయం గురించే మాట్లాడారు కదా, మరి వాళ్ళ మీద పెట్టలేదు, ఈమె మీద ఎందుకు పెట్టారంటే ప్రతి వాళ్ళ మీద కేసు పెట్టినాము, కాకపోతే అప్పుడు మీడియా వాళ్ళు రాలేదు. ఇప్పుడు అనసూయ కొంచెం మీకు హాట్ టాపిక్ కాబట్టి మీడియా వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారు, అంతే. ఫైనల్గా నేను చెప్పేది అదే అండి, మీరు ఏమైనా మాట్లాడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద హిందీ దేవతలను ఎవరిని దూషించకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటే ప్రతి రిలీజన్కి ఒకటే ఉండాలి అనేది చెప్పొస్తున్నాను, అంతే. ఇక్కడ భారతదేశంలో అందరికీ తెలుసు సనాతన, మీరు కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాం. ఏదైతే ధర్మాన్ని ఆచరిస్తామో, మన దినచర్య డైలీ పాటిస్తున్నామో, బొట్టు పెట్టుకోవడం, గుడికి పోవడము, పద్ధతిగా అక్క చెల్లె అన్న తమ్ముడని ఇట్లా సంసార బాంధవ్యంలో నిలవడం, ఇదంతా సనాతన ధర్మానికి వస్తుంది. అనసూయ గారు జై శ్రీరామ్ అంటే అసాల్ట్ అన్నారు, దాడులు చేసేవారు అన్నారు. ఎందుకన్నారో మాకు అర్థం కాలేదు. ఆమెకి ఏం సంబంధం? ఆమె సినిమాలు సినిమాలే చేసుకోవాలి. ఆమెకి ఏం సంబంధం చెప్పు, నీకేం అవసరం చెప్పు, నువ్వు కాంట్రవర్సీ కావాలనుకుంటున్నావా? మేము ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, సీఎం రేవంత్ రెడ్డి గారు ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నది కదా,
అప్పుడే చేంజ్ అయిపోయింది వీళ్ళందరూ. వీళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. వీళ్ళ సీఎం ధైర్యం చూసుకొని నేను అనుకుంటా అందుకే హిందువులను కించపరచడం చేయడం జరుగుతుంది. ఆమె ముఖ్యంగా ఆమె మీ అక్కడ యాక్చువల్గా బోరాబండలో పిఎస్ కేసు అయిందని ఐడియా ఉంది కదా, ఆ కేసు పెట్టింది మేమే, ఆ కేసు కంప్లైంట్ ఇచ్చింది మేమే. ఈరోజు కూడా సిఐ గారితో మాట్లాడితే వాళ్ళు రెక్టిఫై చేస్తాము అని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాము, చట్టపరంగా కేసు బుక్ చేస్తామని కూడా చెప్పడం. లేకుంటే ఈరోజు యాక్చువల్గా ఈరోజు బోరాబండ పిఎస్ ముట్టడికి పిలిపించింటాం అంత హిందూ సంఘాలు అందరూ కలిపి. అందరం కూడా ఈరోజు బీజేపీ తరఫున కూడా అందరం కూడా ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అదే ఒక వేరే మతం మీద, ముస్లిం మతం మీద, క్రిస్టియన్ మతం మీద చూస్తే ఇప్పటివరకు వాళ్ళు బట్టలు మీద కొడుతుండే, నిజమా కదా? అదే హిందువులు ఏమన్నారు కాబట్టి వాళ్ళ చులకని చూస్తూ ఆమె కూడా హిందూ అనుకుంటాను. నేను కూడా హిందూ అయి ఉండి కూడా ఇట్లా జై శ్రీరామ్ అంటే ఆమె ఇంటి పేరు కూడా ఏదో కుటీర్, జై శ్రీరామ్ కుటీర్ అనేది రాసుకున్నది, కుటీర్ అని కూడా ఏదో అక్కడెక్కడనో ఈ గృహప్రవేశం చేస్తే మాదాపూర్లో ఆమె పేరు పెట్టుకొని ఒక కాంట్రవర్సీలు కావాలని, హైలైట్ కావాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అనసూయ బ్రాహ్మణ్ తను సరే పక్కన పెట్టి జై శ్రీరామ్ అనే వాళ్ళు కొంతమందికి ఆమె ఏమన్నా అంటే కొంతమందికి జై శ్రీరామ్ అని ఎందుకు అంటారో కూడా కొంతమందికి తెలియదు, అలాంటి వాళ్ళని మాత్రమే అని చెప్పేసి తను అన్నది. సో ఇప్పుడు మీరు సనాతన ధర్మం అంటే ఏంటో అనేది చెప్పలేదు ఇంకా. సో సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఆన్సర్ కావాలి. మనం ఏదైతే ఆచరిస్తున్నాం, మన పద్ధతులు ఆచరిస్తున్నాం, అదంతా సనాతన ధర్మానికి. ఎవరు కూడా స్పెషల్గా చదువుకున్నాడే జై శ్రీరామ్ అనాలని లేదు, చదువుకున్న వాళ్ళే జై శ్రీరామ్ అనేది లేదు. మా తాత ముత్తాతలు కూడా అందరు కూడా భూమి మీద పుట్టిన వాళ్ళు, భారత గడ్డ మీద పుట్టిన వాళ్ళు అందరు కూడా హిందువులు అవుతారు. వాళ్ళందరూ కూడా మీరు చూశారు కూడా, వాళ్ళందరూ కూడా నోరు తెరవని కూడా ఇప్పుడు చాలామంది చూశారు. చాలామందికి చదువు రాదు, అయినా సరే ఒగ్గు కథలు అవన్నీ చెప్తుంటారు, వాళ్ళ పద్ధతులు ఆట చేస్తుంటారు. అవన్నీ కూడా సనాతన ధర్మం అంటే ఒక మతానికి, ఒక వ్యక్తికి పండిది కాదు. ఇక్కడ భూమి మీద పుట్టిన వాళ్ళు, ఆచరించే వాళ్ళు అందరూ కూడా సనాతన ధర్మం కిందకి వస్తారు. ఎక్కడ కూడా ఏమి పొరపాటు ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఒగ్గు కథ ఉంది, వాళ్ళకి ఎలాంటి చదువు రాదు, కానీ వాళ్ళు ప్రాక్టికల్గా చూసి చెప్తుంటారు. ఏదైనా కానీ ఇప్పుడు చదువుకోగానే సర్టిఫికేట్ రాగానే, బయటకు రాగానే వానికి ఉద్యోగం ఇయ్యరు. ప్రాక్టికల్గా ఉండాలి, ఏదైనా కోర్స్ ఉండాలి, టెక్నికల్. ఇది కూడా అంతే, అట్లనే జరుగుతుంది. అంటే కొంతమంది బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటే హనుమంతుని పాత్రధారణ వేసుకొని గెటప్ వేసుకొని ప్రచారం ర్యాలీలో వాళ్ళ పైన హనుమంతుని కింద ఆడించడం జరిగింది. సో అప్పుడు అవమానం జరగలేదా మరి? ఎక్కడెక్కడ బీజేపీ వాళ్ళు ఎక్కడ వేరే స్టేట్లో ఎక్కడ గెటప్ వేయించుకొని వాళ్ళు ప్రచార రథంలో ఉన్నారు, హనుమంతుడి కింద ఆడుతున్నారు. సో అలా యూజ్ చేసుకుంటున్న మన దేవుళ్ళని అప్పుడు అవమానంగా అనిపించలేదా? అట్లా ఎందుకు అనుకుంటారు మీరు? చాలామంది ఇప్పుడు వేషధారణ, ఇప్పుడు బోనాలది ఊరేగింపులు వస్తాయి, ఏది పలారం బండి ఉంటుంది, రోడ్డు మీద అమ్మవారిని నడిపిస్తారు. అట్లా ఏంటి అనుకుంటారు? బోనాలు, పోతురాజులు ఇవన్నీ ఒక పార్టీకి, ఎలక్షన్కి, ప్రచారానికి వాడుకోరు కదా. సో ప్రచారంలో దేవుడు నేనేమంటున్నా అంటే ఒకవేళ నీకు అది తప్పు అనిపిస్తే చట్టపరం వాళ్ళ మీద శిక్షించు, చట్టపరం కంప్లైంట్ చేయు, చట్టపరం కోర్టులు ఉన్నాయి, కేసులు నీకు అట్లా నీ మనసుకు అట్లా అనిపించింది అనుకో, తప్పకుండా చేయి. నేను ఎవరు కూడా ఏ పార్టీ అయినా ఏదైనా కానీ ధర్మాన్ని కించపరచద్దు. ఏ ధర్మమైనా సరే, ఇటు ముస్లిం అయినా సరే, ఇటు క్రిస్టియన్ అయినా సరే, హిందూ అయినా సరే, ఎవరిని కించపరచు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి. నువ్వు నీకు అనిపిస్తే నువ్వు చట్టపరమైన చర్య తీసుకో. చట్టం ఉంది కదా మీకు, భారత రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం చర్య తీసుకో. పోలీసు ఉన్నాయి, కానూలు ఉంది, కోర్టులు ఉంది, ఇన్ని రకాల చట్టపరంగా ఓకే యాక్షన్ తీసుకోవచ్చు. అది పక్కన పెడితే సనాతన ధర్మంలో హనుమంతుని పాత్రలు వేసి రాజకీయ నాయకుల ముందర ప్రచారంలో ఇలా వాడుకోవచ్చు అని చెప్పి ఎవరు కూడా నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే ఎవరు కూడా ధర్మాన్ని కించపరచదు. దేవుళ్ళను ప్రచారంలో కానీ దేంట్లో కానీ ఎక్కడ కూడా ఉపయోగించదు. ఈవెన్ ప్రచారంలో అదేంది ఎలక్షన్ బైలాలో కూడా ఉంటుంది, ఎక్కడ కూడా ధర్మాన్ని యూజ్ చేసి కానీ, మసీద్లో కానీ, గుడిలో కానీ ప్రచారం చేయొద్దని ఉంటుంది. ఎక్కడ కూడా దేవుళ్ళని యూజ్ చేసుకోదు. అక్కడ ఎవరైనా తప్పు తప్పేది. ఇలాంటి వాటిపైన మనం ప్రశ్నించామనుకో, కొంతమంది బీజేపీ వాళ్ళు అనేది నక్సలైట్లు, పాకిస్తాను, టెర్రరిస్టులు ఏదేదో మాట్లాడేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ప్రధాని మోడీ ఇలాంటి వాటిని కూడా మనం ప్రశ్నించామంటూ, అంటే మీరైనా నేనైనా దిమాగి నక్సలైట్స్ కిందకి వచ్చేస్తున్నాము. సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా దిమాగి నక్సలైట్ అన్నది మీకు ఆల్రెడీ చాలా కాంట్రవర్సల్ అవుతుంది. ఎందుకంటే అది మీకు అందరికి ఐడియా ఉంటుంది. అది ఎవరు బయటకు వచ్చిందనగానే మామూలుగా సామాన్య పబ్లిక్ ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలే. ఎవరైతే దేశానికి, ధర్మానికి ఏదైతే విఘాతం కలిగిస్తారో వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతారు. వాళ్ళకి సంబంధించింది ఉంటుంది కానీ అందరికి సంబంధించిన విషయం అయితే కాదు అది.